నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఇంటర్మీడియట్ లో సంస్కరణలు చేపడుతున్నామన్న ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తల్లిదండ్రులు విద్యావేత్తల భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు తీసుకుంటామని వెల్లడి 31వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు హాజరయ్యారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ జగన్ పలు జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ప్రజల తరపున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమి నేతలు ఎన్నికలు ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలని సూచిస్తున్నారు. ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేసే కార్యక్రమం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి. బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం. కార్యకర్తలను ఇక్కడ కాదు, కార్యకర్తలను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలా, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. వీళ్ళంతకు వీళ్ళే కొడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు, వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్లకు తిప్పుతూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ 4 రోజులు 3 రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు. ఇది నిజంగా మారాలా? ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా, ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాటలు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదిత విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని, అందుకే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఇందుకు జనవరి 26, 2025లోపు వారి అభ్యంతరాలను, సూచనలను మెయిల్కు చేయాలని, ప్రతిపాదిత సంస్కరణల విధానాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. అత్యధిక శాతం ఇంటర్ బోర్డులు యూనివర్సిటీలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్ గా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. మొదటి ఏడాది పరీక్షలను పరిగణలోకి తీసుకోవడం లేదని, ఆ మార్కుల్ని అర్హతగా పరిగణిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా సిలబస్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి సంస్కరణలు జరగలేదని అన్నారు. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా
పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.AP.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి BIEలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 main reforms we are proposing now. First is revision of syllabus and textbooks. Current syllabus ఈ 2-year intermediate కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 years నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 years నుంచి దేర్ హ్యాస్ బీన్ నో రివిజన్. 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పార్కులు, శ్మశానాలు, స్కూల్స్ ఈ 6 నెలల కాలంలో రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించేందుకు సింగనగర్ 2వ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యులు కేశవ శివనాథ్తో కలిసి రైల్వే శాఖ మంత్రిని కలిసి అతి త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకుని వస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుని వెళ్లడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో 2000 మంది కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంగా తక్షణమే 2 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించి శంకుస్థాపన చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి బాధ్యతలు చేపట్టినాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వేగంగా అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఈ 6 నెలల్లోనే దాదాపు 120 కోట్ల రూపాయల పనులు చేపట్టి రికార్డు స్థాయిలో నిధులు తీసుకొచ్చాం. జరుగుతున్న పనులు వేగవంతం చేసాం, అనేక పనులు శంకుస్థాపన చేసాం. అలాగే ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గ సమస్య అయినటువంటి సింగనగర్ 2nd ఫ్లైఓవర్ని మరి ఎస్టిమేషన్స్, ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మొన్ననే అధికారులతో మరి కన్సల్టెంట్ని పెట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ స్థాయిలో గౌరవ మంత్రి మన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆయన కూడా పలుమార్లు మంత్రి గారిని కలవడం జరిగింది. మళ్ళా త్వరలోనే నేను పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి దాన్ని ఆమోదం చేసి మా హయాంలోనే ఈ రైలు వంతులన్నింటిని కూడా పూర్తి చేయాలని ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది. ఇవాళ 31వ డివిజన్లో మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య మరి చాలా అంబేద్కర్ కాలనీ ఇట్లో డ్రైనేజీ సమస్య ఉంది. 2 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేశాం. 2000 మందికి ఉపయోగపడే విధంగా డ్రైనేజీ పనుల్ని ఇక్కడ త్వరలో పూర్తి చేస్తాం. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని రకాలుగా
ప్రతి డివిజన్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో అవగాహన ఉంది. ఆ అవగాహనతో పనుల్ని కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళటం, నిధులు తీసుకురావటం, పనులు వేగవంతంగా మరి నిధులు సమీకరించడం, అట్లాగే వేగవంతంగా దాన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పనులు పరుగులు పెట్టిస్తా ఉన్నాం. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పొడివడిగా అడుగులు వేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన ఆయిల్ మిల్ రోడ్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు వడ్డీ కొట్టు, తోపుడు బొమ్మని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి నోచుకుని రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందన్నారు. వైసీపీ అసమర్థ పాలనకు ఎన్నికల సమయంలో ప్రజలు కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తుండగా అమరావతికి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర రాష్ట్రానికి ఒడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు సాయంత్రం విశాఖపట్నం వస్తూ ఉన్నారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. 2 లక్షల కోట్లు. 2014-19లో కూడా ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా ఆలోచించి మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇచ్చినట్లయితే మనకి ఈ 5 సంవత్సరాల చీకటి పాలన అనేది ఉండేది కాదు. ఆ రోజున ఆయన నిధులు సరిగ్గా రాకపోవటం వలన రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు ఉండటం వలన రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడింది. గత 5 సంవత్సరాల చీకటి పాలనతో రాష్ట్రం యొక్క మనుగడే పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరలా నారా చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి, ఆయన వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి 14 డివిజన్స్లో స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి వడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది, కూరగాయల బండి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఇలా ఇవ్వడం, సొంతంగా వ్యాపారం చేసుకొని వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని ఇస్తుంటారు. ఎమ్మెల్యే గారు ఇదే కాదండి, డివిజన్లో ఒక మనిషి చనిపోతే పేదవాళ్ళకి వాళ్ళకి డబ్బులు సహాయం చేయడం కానీ, మిషన్లు ఇప్పించడం కానీ, టిఫిన్ బండ్లు ఇప్పించడం కానీ, సొంతంగా ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది వృద్ధిలోకి వస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఈ రోజున బలహీన వర్గాల వారి కోసం ప్రతినిత్యం ఎక్కడో చోట ఇక్కడ ఈ రోజున జరిగిన కార్యక్రమం 2 కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా ఒక బడ్డీ కొట్టు, ఒక కూరగాయల కొట్టు, ఆ బడ్డీ కొట్టులో చిల్లర సరుకులు, ఇతర ఎండుచేపల వ్యాపారం చేసుకోవటం, ఈ బండి మీద కూరగాయల వ్యాపారం చేసుకోవటం, ఆ విధంగా 2 కుటుంబాలు ఆర్థికంగా ముందుకెళ్ళిపోయింది. వారి బిడ్డల భవిష్యత్తు అంతా బాగుంటుంది. జర్నలిస్టుల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యల కోసం గత 7 దశాబ్దాల నుండి రాజీలేని పోరాటాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా 2వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐవి సుబ్బారావుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ మరింత పనిచేసే జర్నలిస్టులకు అండగా ఉండాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులుగా ఐవి సుబ్బారావు అభినందన సభ కార్యక్రమం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 జర్నలిస్టుల సభ్యత్వంతో అతిపెద్ద యూనియన్ గా ఏపీయూడబ్ల్యూఏ ఉండటం ఎంతో అభినందనీయమన్నారు. పాండిచ్చేరిలో మార్చి మొదటి వారంలో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయని చెప్పారు. సుదీర్ఘమైన చర్చలు కలిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిరంతరంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల యూనియన్ కార్యదర్శులు, అధ్యక్షులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. దేశంలో ఒక శక్తివంతమైనటువంటి అత్యధిక సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారు పూర్తయిందని చెప్పటం, అధ్యక్షుని ఎన్నిక మొత్తము నిబంధనావళి ప్రకారంగా 2/3 వంతుల నామినేషన్లు వచ్చాయని, ఐవి సుబ్బారావు గారి పేరుతో వచ్చిన నామినేషనే ఏకగ్రీవంగా ఎన్నికకు తోడ్పడిందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో కలకత్తా తర్వాత, పశ్చిమ బెంగాల్ తర్వాత ఒక సుదీర్ఘ చరిత్ర గల వర్కింగ్ జర్నలిస్టుల ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. దానికి ఇంతకుముందే రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పారు, దాదాపు 9,000 పైచిలుకు 10,000 వరకు సభ్యులు గల సంఘం తమ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది అందరికీ సంతోషదాయకంగా ఉంటుంది. చిన్న కుండీలలో పెద్ద వృక్షాలు పెంచడమే బోన్సాయి ఆర్ట్స్ అని అమరావతి బోన్సాయి సొసైటీ ప్రెసిడెంట్ అమృత్ కుమార్ వెల్లడించారు. వృక్షాలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ పార్కులో అమరావతి బోన్సాయి సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో ఎలా పెంచాలి అన్న విషయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బోన్సాయి ఆర్ట్లో ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత విఆర్ చౌదరి బోన్సాయి మొక్కల ప్రేమికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమరావతి బోన్సాయి సొసైటీ ప్రెసిడెంట్ అమృత్ కుమార్ మాట్లాడుతూ కుండీలలో పెద్ద వృక్షాలను ఎలా పెంచాలి అనే విషయం మీద ఉచితంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొక్కలను, వృక్షాలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కమ్మల నాగేశ్వర, ట్రెజరర్ కంచార్ల దుర్గ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు అమరావతి బోన్సాయి సొసైటీ ఒక డెమో క్లాస్ ఏర్పాటు చేసింది. ఈ డెమో క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఫర్ ఆల్ ద బోన్సాయి లవర్స్ ఇన్ విజయవాడ, ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ. అండ్ ఇప్పటిదాకా వీ హ్యావ్ అరౌండ్ 80 పీపుల్. అండ్ ఈరోజు వీఆర్ టీచింగ్ దెమ్ ద వెరీ బేసిక్ ఆఫ్ బోన్సాయి, ఎగ్జాక్ట్లీ వాట్ బోన్సాయి ఇస్, దానికి ఎలా పెంచాలి, దానికి ఎలా మెయింటైన్ చేయాలి, టు క్రియేట్ లిటిల్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ రిగార్డింగ్ బోన్సాయి. And they can take it up as a hobby or they can even take it up as a profession. So the whole idea of Amravati Bonsai Society is to develop bonsais and create awareness among people. Na per Amrita Kumar and I am the president of Amravati Bonsai Society. We have 45 members in our society and we want more people to come and join us and take it forward. Thank you. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర కమిటీ నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజుల చెల్లింపునకు శ్రీకారం చుట్టారు. సాయిబాబా మందిరంలో ప్రధానోపాధ్యాయులకు 1.59 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు అండగా ఉంటామని ఆలయ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తమ ఫీజులు చెల్లించిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని ఆయన గుర్తు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న ఫంక్షన్కి సంబంధించినంత వరకు కూడా ముఖ్యంగా షిరిడి సాయిబాబా ప్రేమీ మండలి ఆధ్వర్యాన బాబా గారి యొక్క ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో
వారందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని ఒక సంకల్పంతో గత 18 సంవత్సరాలుగా మేము ఈ ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ 19వ సంవత్సరంలోకి అడిగేటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి 1275 మంది విద్యార్థులకి సుమారు 1,60,000 రూపాయలు మేము ఈ రోజున ఫీజుల రూపేణా మేము చెల్లించడం అనేది జరుగుతోంది. ఇది బాబా ప్రసాదంగా స్వీకరించినటువంటి పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా మేము ఇది తలపెట్టినటువంటి కార్యక్రమం కారణం గతంలో మేము కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక 10 మందినో 20 మందినో వారందరినీ చదివించి ఎక్కడి దాకా వెళ్తారో అక్కడి దాకా చదివిద్దాం అనేటువంటిది అని అనుకున్నాం. కానీ దానికంటే ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్లోకి మేము వెళ్ళి చూసినటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పినటువంటి దాన్ని మేము ఆకలింపు చేసుకుంటే 10th క్లాస్ చదువుతున్నారు, బాగా చదివేటువంటి పిల్లలు ఉన్నారు, కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి డ్రాప్అవుట్స్ వస్తున్నాయండి అనేటువంటి చెప్పినటువంటి ధర్మిలా మొట్టమొదటిసారిగా ఏకేటీపీఎంహెచ్ స్కూల్లో మేము ఈ ఫీజులు కట్టడం జరిగింది. ఆ కట్టినటువంటి సందర్భంలో 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణత చెందటం అనేటువంటి జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబాగారి ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో 13 స్కూల్స్ ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరిగింది. ఆ 13 స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మేము ఆ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని అన్నాం. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా కరెంట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచడం బహు దుర్మార్గమని భారత ఐక్య యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ బాబు ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ద్వారా తమ నిజాయితీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2వ రోజు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం మోపుతున్న భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత ఐక్య యువజన సమైక్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరింత భారాలు మోపడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పెంచుతున్న ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బహిరంగ విచారణ జరుపుతూ ఉన్నారంటే ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీరు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడం కాకుండా పదే ప్రజలపైన వినియోగదారులపైన భారాలు మోపడానికి వారు ఒక ఫెసిలిటేటర్గా పనిచేస్తున్నారనే ఒక అభిప్రాయం వచ్చింది. ఈ అంశాన్ని కూడా కమిషన్ వారి దృష్టికి తేవడం జరిగింది. నంబర్ 2, స్మార్ట్ మీటర్స్ పేరుతో ఇవాళ అవసరం లేకపోయినా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వినియోగదారులపైన భారాలు మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే జరిగాయో అందులో పెద్ద ఎత్తున కిక్తే సోలార్ పవర్కి సంబంధించి ఒప్పందం చేసుకున్నారో 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి విషయంలో ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. 1,750 కోట్ల రూపాయల లంచాలు తిన్నారని చెప్పి అమెరికాలో ఉన్న న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోనే కేసు నమోదైందంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దానిపైన ఇన్వెస్టిగేట్ చేశారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము. మేము కమిషన్ కోరడం జరిగింది. ఇలాంటి ఒక అవినీతికరమైన ఒప్పందానికి మీరు ఏ రకంగా కన్సెంట్ ఇచ్చారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఇది పక్కా ఫ్రాడ్, కరప్ట్ డీల్. దీన్ని ఇవాళ ప్రపంచమంతా చర్చిస్తున్న అంశం ఇది. దీనికి ఏపీఆర్సీ వారు కన్సెంట్ ఇవ్వడానికి పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. వారిని కోరడం జరిగింది. ఈరోజు దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ అంశాలపైన కమిషన్ యొక్క తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్స్లు ఉపసంహరించుకోవాలని, అదానితో జరిగిన సెకీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వామపక్షాలు ఇతర ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతాం. మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ప్రముఖ వ్యాపారవేత్త అడ్వకేట్ కొప్పెళ్ల మోహన్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ను మహిళలకు తెలియజేసే విధంగా చిన్నారులతో సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో కరాటే షో నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవచిత కార్యక్రమాలతో పాటు యువతను సన్మార్గంలో నడిపించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. చిట్టినగర్ టైలర్పేట నందు సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సన్ రైజ్ యూత్ స్థానిక ప్రజలను ఆహ్లాదపరుస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో భాగంగా ఒక మహిళకు ఎంత భద్రత అవసరమో నేటి సమాజంలో తనను తాను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించే
జేకే అకాడమీలో సత్యనారాయణపురం బ్రాంచ్ వారిచే కరాటే షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్త కొప్పేళ్ల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ఆయన చెప్పారు. తనను తాను రక్షించుకునే విధంగా మహిళల ఆలోచన విధానం ఉండాలని అన్నారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అలవర్చుకోవాలో చిన్నారులు అద్భుతంగా కరాటే షో ద్వారా చూపించారని, వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దైవ చిత్త కార్యక్రమాలతో పాటు సన్ రైజ్ యూత్ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కరాటే షో నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. Wish you happy new year, all of you. JK Gojurio Karate Academy వారు సత్యనారాయణపురం వారు వారి యొక్క స్టూడెంట్స్ని 15 మందిని తీసుకొచ్చి మాస్టర్ గారు హర్ష నేతృత్వంలో ఇక్కడ సన్ రైజ్ టీం వారు వాళ్ళ యొక్క ప్రదర్శనని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రదర్శనలో గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు. వారు అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రదర్శన వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్కి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే అంత ఎంకరేజింగ్గా ఉంటుందని భావిస్తున్నాము. ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి సన్ రైజ్ వాళ్ళు మంచి ఒక ఔత్సాహిక కార్యక్రమంలా దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లా ఎంకరేజ్ చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పెరిగి మన రాష్ట్రం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచిగా ప్రోగ్రాం చేసినటువంటి సన్ రైజ్ టీం వారికి, అదేవిధంగా మాస్టర్ గారికి, హర్షకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి అందరికీ. నా పేరు హర్ష పోతరాజు. నేను బ్లాక్ బెల్ట్ 4th డాన్ జేకే గోజూరియో సత్యనారాయణపురం బ్రాంచ్కి హెడ్ కోచ్ అండి నేను. అలాగే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రెఫరీ చైర్మన్ మెంబర్గా ఇప్పుడు బాధ్యతలు కొనసాగిస్తున్నాను. ఇక్కడ మనకి సన్ రైజ్ టీం వాళ్ళు చాలా ఘనంగా క్రిస్మస్ సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారండి. సో దాంట్లో ప్రోగ్రాం భాగంగాను కరాటీ ప్రదర్శన అనేది మహిళలకి మీద జరిగే ఇన్సిడెంట్స్ మీద కానీ వాటి మీద కానీ అవగాహన కార్యక్రమం మనకి సన్ రైజ్ టీం వాళ్ళు ఎంతో ఘనంగా చేశారు. దీనికి మా అకాడమీని అప్రోచ్ అయినందుకు సన్ రైజ్ టీం వాళ్ళకిను అక్కడ జరిగిన మేనేజ్మెంట్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జేకే గోజూరియో కరాటే అకాడమీ నుంచి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పేరెంట్ ఇన్ దిస్ అకాడమీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హియర్ టుడే. యాక్చువల్లీ జేకే గోజూరియో కరాటే అకాడమీ ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు ఎవరికైనా సరే కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా అవసరం. బయట జరుగుతున్న అత్యాచారాల మూలాన కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట స్త్రీ ఎంతో ఎదిగింది, ఎంతో ముందుకెళ్ళింది, ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళింది అంటున్నారు తప్ప మనకి బయట జరిగే అత్యాచారాలని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఏ గవర్నమెంట్ అయినా మారచ్చు, ఏదైనా మారచ్చు, ముందు మారాల్సింది స్త్రీ.
తన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తనకి చాలా అవసరం. తను మారితేనే, తన్ని తను ప్రొటెక్ట్ చేసుకోగలిగితేనే, ఒక గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. 3 సంవత్సరములుగా సన్ రైజ్ యూత్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు టైలర్పేట చిట్టనగర్ నందు ఘనంగా జరుపుతున్నాం. ఈరోజు జేకే గోజూరియో అకాడమీ సత్యనారాయణపురం నుంచి హర్ష మాస్టర్ గారి తరపున కరాటే ఇక్కడ పెట్టడం జరిగింది. దేశంలో జరిగే అత్యాచారాలు, మహిళల మీద చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. అందువల్లనే ఇక్కడ మా పేటలో ఉన్న ఆడపిల్లలకి రక్షణ కలగాలని ఇక్కడ కరాటే పెట్టడం జరిగింది. మాస్టర్ హర్ష గారు బాగా అందరికీ అర్థమయ్యేటట్టు చూపించారు పిల్లల ద్వారా. ఇలాగే ముందు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుతున్నామని సన్ రైజ్ తరపున తెలుసుకుంటున్నాం. అఖిల భారత శ్రీ వాసవి పెనుకొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరమ పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వారి పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవం ఫిబ్రవరి 8వ తేదీ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. పెనుగొండలో ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని వారు స్పష్టం చేశారు. 1 టన్ బ్రాహ్మణ వీధిలోని కనికా పరమేశ్వరి అన్నదాన సత్రం నందు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో చుండూరు ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పీఠాధిరోహణ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుందన్నారు. పెనుగొండ వాసవి అమ్మవారి దివ్యక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని పలు మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అఖిల భారత వాసవి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పీఠాధిరోహణ అనంతరం భక్తులకు ఆశీర్వచనాన్ని, అనుగ్రహ భాషణ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలస్వామీజీతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొనున్నారు. శ్రీమాత్రే నమః. జై వాసవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని, ఆది పరాశక్తి, ఆది మధ్యాంతరహిని, సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన ఆర్యవైశ్యకుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వము పెనుగొండ క్షేత్రంలో జన్మించారు. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి అమ్మ శాంతియుతముగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి. 102 ఆర్యవైశ్య దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత ఆ తల్లి. పరపురుషుడు ఏ యొక్క పురుషుడు అమ్మని మోహించకూడదని చెప్పని ఆవిడ ఆత్మత్యాగం చేసుకున్నారు. నేను కన్యగానే ఉండాలి అని. ఆ తల్లి కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మ యొక్క అవతారం వచ్చింది. అమ్మ ఆవిర్భవించి ఆత్మర్పణ చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వము స్వామి కృష్ణానందపురి స్వాముల వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇటీవల కాలంలో బ్రహ్మలీనమయ్యారు. వారి స్థానంలో మరలా మమ్మల్ని పీఠాధీశ్వరులుగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము మాఘశుద్ధ ఏకాదశి నాడు పీఠాధిరోహణ కార్యక్రమం చేస్తున్నాము. అందరికీ నమస్కారాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకనంటే మరి వాసవి మాత ఆత్మర్పణ దినమైనటువంటి ఈ నెల 31 రోజున అధికారికంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఫిబ్రవరి నెల 8వ తారీఖున ఈ పెనుగొండ క్షేత్రంలో ఈ బాలస్వామి గారిని పీఠాధిపతిగా చేయటం జరుగుతుంది. క్షేత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డు ఏర్పాటై ఉంది. అలాగే మొదటిగా కృష్ణానందపురి స్వామి గారు క్షేత్ర పీఠాధిపతిగా ఉన్నారు. మరి ఇప్పుడు మనందరికీ కావలసినటువంటి స్వామి బాలస్వామి గారి ఆధ్వర్యంలో పీఠాధిపతి అవుతున్నారు. ఇది చాలా శుభసూచకమైన విషయం. ఇది బాలస్వామి గారు అంటే అందరికీ మనకి తెలిసినటువంటి వ్యక్తి. మరి కావున క్షేత్ర పరిపాలకులుగా ఇప్పుడు బాలస్వామి గారు ఉండటం చాలా మా అందరికీ గర్వకారణం. జై వాసవి, జై జై వాసవి. చలో పెనుగొండ ఫిబ్రవరి 8 వచ్చే నెల ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా చలో
పెనుగొండ ఫిబ్రవరి 8వ తారీఖు అందరూ కూడా మన యొక్క ఆర్యవైశ్యుల యొక్క కుల దైవం అయిన శ్రీ వాసవి మాత పుట్టిన దేవాలయం అది. అక్కడికి ఆ యొక్క దేవాలయానికి పీఠాధిపతిగా బాలస్వామి గారు ఆ రోజు పట్టాభిషేకం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని చైతన్య మహిళా సంఘ రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లక్ష్మి 20వ వర్ధంతి సందర్భంగా 498A84పై వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునిస్తూ చట్ట దుర్వినియోగం అవుతుందనే ప్రచారంలోనే వాస్తవాలపై మరింత అవగాహన అందించడానికి బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు చైతన్య మహిళా సంఘం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ జ్యోతి మాట్లాడుతూ చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కర్నూలు జిల్లా బాధ్యురాలు లక్ష్మి మనకు భౌతికంగా దూరమై 20 ఏళ్లు అయిందని, ఆమె మహిళల హక్కుల కోసం పోరాడిన విషయాలను ఆమె చర్చించారు. కేంద్రంలో బీజేపీ కార్పొరేట్ ప్రభుత్వంగా పనిచేస్తూ సనాతన ధర్మాన్ని, హిందూ ఫాసిజాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక అసమానతలను ఎక్కువ చేస్తూ ప్రజలకు కొంత ఊరటనిచ్చే చట్టాలను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తూ ప్రజల మెదడులో మనవాద భావాజాలాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్. మేము ఈరోజు ఒక సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ అసమ సమాజంలో లింగ సమానత్వమా అనేది ఇది మేము మా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మీ వర్ధంతి సందర్భంగా సమకాలీన పరిస్థితులపై నిర్వహిస్తాం ప్రతి సంవత్సరము. దాంట్లో ఈసారి అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో 498Aను రద్దు చేయాలనేసి, లింగ సమానత్వ జెండర్ ఈక్వాలిటీ చట్టాలు తీసుకురావాలనేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న పితృస్వామ్య సమాజము, దళిత ఆదివాసీ అణిచివేత సమాజంలో ఈ అందరికీ సమానమైన చట్టాలు ఇంకా లేవు. ఉన్న చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ SC ST చట్టాలను కావచ్చు, 498A చట్టాలను కావచ్చు నిర్వీర్యం చేసిన ఈ సందర్భంలో ఇంకా స్వామిక స్వభావం గల చట్టాలను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనే దాని టాపిక్ మీద మేము ఒక సెమినార్ లెక్క కండక్ట్ చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు పద్మ, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిని. మేము కడప జిల్లా నుండి వచ్చామండి. మా రాష్ట్ర కమిటీ సభ్యురాలి వర్ధంతి సభ సందర్భంగా మేము నిర్వహించిన సెమినార్కి అటెండ్ అయ్యాము. అయితే మేము తీసుకున్న టాపిక్ ఈ జెండర్ ఈక్వాలిటీ చట్టాలపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈరోజు చట్టసభలో లేనటువంటి సమానత్వము కేవలం చట్టాల్లో మాత్రమే నిర్ణయించాలనేటువంటి చర్చ ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మహిళలకి ఎక్కడ సమానత్వం ఇస్తున్నారండి? చట్టసభల్లో ఉన్నాయా? ఇప్పుడు పంచాయతీల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. అక్కడ కూడా 50% లేదు, ఎక్కడ కూడా 50% లేదు. చట్టసభల్లో 33% అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ లేని 50% ఈ జెండర్ ఈక్వాలిటీలో ఇవ్వడాన్ని ఎంతవరకు సమంజసము? ఇంతవరకు 498A కూడా ఈరోజు కేసులు రిజిస్టర్ చేయడం లేదు. ఎంతమంది మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసులు నమోదు చేసుకోకుండా, కనీసం వాళ్ళ బాధ పట్టించుకోకుండా. ఆటో మోటార్ రవాణా రంగ కార్మికులకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకై ఆందోళనకు ఆటో కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆటో మోటార్ కార్మికులకు సాధికారిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, పెనాల్టీల జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని, ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని, గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నియంత్రిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలు కావస్తున్నది. అయినా ఆ హామీల అమలు కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన BRTS రోడ్లో సీతన్నపేట గేటు జంక్షన్ నుండి ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ర్యాలీ గోడపత్రిని మొగల్రాజ్పురంలోని CPI ML న్యూ డెమోక్రసీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దాది శ్రీనివాసరావు, కోశాధికారి డి శ్రీధర్బాబు, కమిటీ సభ్యులు వలి పి శ్రీనుబాబా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 12న జరుగుతున్న ర్యాలీలో అధిక సంఖ్యలో ఆటో కార్మికులు తమ ఆటోలతో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కె పోలారి, IFTU. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల టైంలో రవాణా రంగ కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది, జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని చెప్పింది. అదేవిధంగా ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం సంవత్సరానికి అందిస్తామని చెప్పింది.
అట్లాగే ఆటో రంగ కార్మిక పిల్లలకి చదువులకు సంబంధించి కానీ వివాహాలకు సంబంధించి కానీ ఇతరత్ర ఆర్థిక సహాయాలకు సంబంధించి పథకాలు అందిస్తా అని చెప్పింది. మరి అధికారానికి వచ్చి 8 నెలలు అవుతూ ఉంది. ఏ ఒక్క హామీని ఈ రోజుకి అది అమలు చేయట్లేదు, దానికి సంబంధించి మాట్లాడట్లేదు. మరి మేము ఇప్పుడు దాకా చూసాం, 6 నెలలుగా చూసాం. 6 నెలలుగా ఎలాంటి మరి ప్రభుత్వం చర్య తీసుకున్న కారణంగా ఈరోజు ఏదైతే ఆటో మోటార్ రవాణా రంగ కార్మికులకి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలనే రకంగా మేము డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన బీఆర్టీసీ రోడ్లో ఆటో కార్మికులతో ర్యాలీ నిర్వహిస్తాము. ఈ ర్యాలీలో నగరంలోని ఆటో కార్మికులంతా తమ ఆటోలతో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్. తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఇంటర్మీడియట్లో సంస్కరణలు చేపడుతున్నామన్న ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. తల్లిదండ్రులు విద్యావేత్తల భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు తీసుకుంటామని వెల్లడి. 31వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.